శ్రీ గురుభ్యో నమ. అందరికీ వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సగజా ఆనంద పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే అనే శ్లోకంలో మనం గణపతి ఉపాసన గురించి చేసే ముందర మనం ఈ శ్లోకం చదువుకున్న ప్రతిసారి కూడా మనకి ముఖ్యమైన కార్యక్రమాలు ఆరంభించే ముందు ఈ శ్లోకం చదువుకుంటాం. ఎందుకంటే గణపతి దేవుడు మూలాధార చక్రానికి అధిపతి అయిన మూలాధార చక్రం అంటే యోగ శాస్త్రంలో కూడా మూలాధార చక్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే మూలాధార చక్రంలో మన సమస్త కర్మలు జన్మజన్మల పాటు చేసిన కర్మలు అనుభవించే తాలూకు ఇంప్రెషన్స్ అన్ని మూలాధార చక్రము దిగువ 3 చక్రాల్లో ఉంటాను. మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రం, మణిపూర చక్రం. ఈ 3 చక్రాలను కలిపి బ్రహ్మగ్రంథి అంటారు అనమాట. ఈ బ్రహ్మగ్రంథి అనేది వేదనం జరిగినప్పుడు మాత్రమే సాధకుడు పైన ఉన్నటువంటి చక్రాలు అయినటువంటి అనాహత చక్రం దాటి అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర చక్రాలు పైన ఉన్నాయి కదా, ఆ చక్రాలు పోవడానికి మొట్టమొదట ఉపాసన గణపతి ఉపాసన చేయాలి. చేసినప్పుడు మాత్రమే మీకు ఆ యోగ విఘ్నాలు అంటారు. యోగ విఘ్నాలు తొలగంటే గణపతి యొక్క ఉపాసన చేయాలంట. గణపతి దేవుడు ఉపాసన చేయడానికి బీజ మంత్రాలు ఉన్నాయి. లమ్ అనేది ఒక బీజ మంత్రం ఉంటుంది అన్నమాట. మనం మూలాధార చక్రంలో ఈ లమ్ అనే బీజాక్షరాన్ని మనం ఉచ్చరించడం ద్వారా తర్వాత మళ్ళీ గమ్ గమ్ గణపతి నమః అనేది మంత్రం. అట్లా గణపతిలో మొత్తం గణపతి ఆరాధనలు చాలా ఉన్నాయండి, చాలా రకాలుగా ఉంటాయి అన్నమాట. 34 గణపతి ప్రతిరూపాలు అంటే రకరకాల ఆకారాల్లో ఉపాసనా పద్ధతులు గణపతి రూపాలు ఉంటాయి. మామూలు గణపతి దేవాలయాలకు వెళ్ళినప్పుడు మీరు చూడవచ్చు అనమాట. ఒక్క రకం కాదు, రకరకాలుగా ఉంటాయి ఆకారాలు. ఈ రకరకాల ఆధారంగా ఉండడానికి కారణం ఏంటంటే అవన్నీ ఉపాసనా పద్ధతులు. అవన్నీ ఆకారంలో ఉపాసనా పద్ధతుల్ని నిక్షిప్తం చేశారనమాట. మనం ఉపాసన చేసేటప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, తర్వాత మళ్ళీ ఏ టైంలో చేయాలి, ఇవన్నీ ఉంటాయి అనమాట. అందులో పోస్చర్స్ అన్ని రకరకాలు ఉంటాయి అనమాట. ఈ ఉపాసన వల్ల ఏం లభిస్తుందంటే మనకి గణపతి ఏం ఇస్తాడు? గణపతి సిద్ధి బుద్ధి ఇస్తాడండి. అంటే సిద్ధి మనం చేసే పనులు అంటే యోగ సిద్ధి అనమాట. యోగ సిద్ధి మనం చేసేటట్టు ఉపాసన ద్వారా యోగ సిద్ధిని అనుగ్రహిస్తాడు అనమాట. దీని ద్వారా బుద్ధిని ప్రచోదనం చేయటం ద్వారా అంటే జ్ఞానాన్ని పెంచడం ద్వారా మనకి సిద్ధిని ఇస్తాడు అనమాట. కాబట్టి అంటే అర్థం ఏంటంటే మూలాధారంలో ఉన్నటువంటి ఆ శక్తి, కుండల శక్తి యాక్టివేట్ అయ్యి ఒక్కొక్క గ్రంథిని ఛేదించుకుంటూ అంటే బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి అని ఇవన్నీ ఏంటంటే జీవుణ్ణి శరీరంతో మా బాహ్య ప్రపంచంతో కట్టిపడేస్తుంటాయి అన్నమాట. మంది వీటి నుంచి వెలువడి బయటకు వచ్చి ఆజ్ఞాచక్రం పైన కూడా మళ్ళీ ఇంకా పైన స్థాయిలో ఉందన్నమాట. ఈ ఆజ్ఞాచక్రం దాకా రావాలంటే మనకు ఉన్నటువంటి జన్మల తాలూకు ఇంప్రెషన్స్ అన్ని తొలగిపోవాలి, మనసు శుద్ధం కావాలి, మనసులో ఇంకా దైవ గుణాలు పెంపొందాలన్నమాట. ఈ దైవ గుణాలు పెంపొందాలంటే మూలశక్తి అయినటువంటి గణపతి మనకి ఉపాసనా విధానం తెలియాలి. గణపతి ఉపాసనా విధానం తెలియాలన్నమాట. అందుకని ఈ ఏ దేవుడికి లేని విధంగా అంటే రకరకాల వ్యక్తిత్వాలు, రకరకాల వ్యక్తులకు సరిపడేట్టుగా గణపతి ఆరాధన పద్ధతులు చాలా ఉన్నాయండి. గణపతి అంటే 34 రకాల గణపతులు విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఆ విగ్రహాల ద్వారా ఒక్కొక్క విగ్రహంలో ఒక్కొక్క సాధన నిక్షిప్తం చేయబడి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ సాధన చేయటం ద్వారా గణపతి ఉపాసన ద్వారా మనకి కుండల శక్తి యాక్టివేషన్ అనేది సాధ్యపడుతుంది. ఆయన అనుగ్రహంతో కుండల శక్తి యొక్క యాక్టివేషన్ మనకి జరుగుతుంది అన్నమాట. అంటే మనం కూడా ధ్యానం చేసే ముందర గణపతిని తలుచుకోవాలి. ఎందుకంటే మనకి ఆయన ఆధ్యాత్మిక అన్నమాట. ఆయన ప్రోగ్రెస్ కావటం ముందరికి మనసు అంతర్ముఖం కావటానికి ఆయన యొక్క సహకారం, గణపతి యొక్క సహకారం
అంటే గణపతి అంటే డైరెక్ట్‌గా మనం ఏంటంటే ఒక ఎనర్జీ అనమాట. ఎనర్జీ. అది కాస్మిక్ ఎనర్జీ అనమాట. యూనివర్స్ మొత్తాన్ని ఒక సమతుల్యంగా అంటే మామూలుగా ఆహ్, యూనివర్స్‌లో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా సహజ స్వభావం అంటే ఆనందం అనేటువంటి అది లక్షణం కలిగి ఉంటాయి. ప్రతిది కూడా ప్రతిదానికి కూడా ప్రతి జీవి కూడా మనం సహజ స్వభావం అంటే ఆనందం. ఈ ఆనందానికి మూలం ఎవరంటే గణపతి అనమాట. ఎలాగైతే మనం సూర్యకాంతిలో మన సూర్యోదయం కాగానే ఫస్ట్ మొట్టమొదటగా కనపడేది ఎర్రటి ఎరుపు రంగు కనపడుతుంది ముందర. ఎరుపు రంగు వచ్చిన తర్వాత ఎరుపు రంగు నుంచి తర్వాత రంగులన్నీ రంగురంగుల ప్రపంచం అంతా కనపడుతుంది అనమాట. అంటే ఎరుపు రంగు అనేది స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. కాబట్టి ఎరుపు రంగుకి ప్రతీకగా మన గణపతి యొక్క ఉపాసనలో మనం ఎర్రటి ఎర్రటి పుష్పాలను వాడతాము. తర్వాత ఎర్రటి మామూలుగా వస్త్రాన్ని పరిచి దాని మీద గణపతి ప్రతిమను పెట్టి ఎరుపుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నమాట. ధ్యానంలో కూడా మనం ఎర్రటి రంగుని తో ఉన్నటువంటి గణపతిని మూలాధారంలో మనం కనుక ధ్యానిస్తే అంటే బీజమంత్రం సహితంగా మనం మనసుని అక్కడ పెడితే ఏమవుతుందంటే దాన్ని ఈ ఈ మనసు ఎక్కడైతే పెడితే ప్రాణశక్తి ఎక్కడికి వెళ్తుంది. మనసు మూలాధారంలో ఈ రకంగా మనం బీజమంత్రం మీద మనం జపం చేస్తూ ఎర్రటి రంగులతో ఉన్నట్టు భగవంతుడిని అదే వినాయకుడిని కనుక మనం మనకి ఇష్టమైనటువంటి వినాయకుడి రూపాన్ని మనం ధ్యానించినట్లయితే అక్కడి నుంచి మనకి ఏమవుతుందంటే మనసులో ఉన్నటువంటి మనకి ఉన్నటువంటి సత్వరజస్తమో గుణాలు ఉన్నటువంటి అసమతుల్యత అనమాట. అదే మన కష్టాలు కలిగజేసేది. తర్వాత మన దుఃఖాన్ని కలిగజేసేది సప్తరజస్తమో గుణాల యొక్క అసమతుల్యత. అంటే సమతుల్యంగా లేకపోవటం వల్ల ఏమవుతుందంటే మనకి కొంతమందిలో సత్వమ గుణం ఎక్కువ ఉంటుంది, కొంతమందిలో రజోగుణం ఎక్కువ ఉంటుంది, కొంతమందిలో సత్వగుణం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ సాధనకు ఆటంకం. అవన్నీ సమతుల్య స్థితికి రావాలన్నమాట. ఆ సమతుల్య స్థితిని తీసుకొచ్చేటువంటి శక్తి ఎక్కడ ఉందంటే ఈ వినాయకుడికి ఉందన్నమాట. వినాయకుడు ఏంటంటే వినాయకుడి ద్వారా ఆ 3 గుణాలు సమస్థితికి వస్తాయి. తద్వారా ఆనందం లభిస్తుంది అన్నమాట. ప్రకృతిలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని, రంగురంగుల ప్రపంచాన్ని దర్శించగలిగే శక్తి ఎప్పుడు వస్తుంది? ఈ త్రిగుణాల యొక్క సామ్యత వల్ల వస్తుందన్నమాట. అందుకని ఈ సామ్యత వల్ల వస్తుంది. దీనికి ఆధారం ఎవరు? ఆయన ఆనందానికి ఆధారం కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే వినాయకుడు అనమాట. వినాయకుడు ఉపాసన ద్వారా అంటే వినాయకుడిని ఉపాసన చేయటం ద్వారా మనకు ఆ స్థితి లభిస్తుంది. కాబట్టి వినాయక చవితికి అందరూ పిల్లలు పెద్దలు అసలు ప్రతి కార్యాన్ని కూడా మన ఆటంకం లేకుండా ఉండాలంటే వినాయకుడిని పూజించాలి. విఘ్న నాయకుడు అంటారు. విఘ్నాలు రాకుండా చూడాలంటారు. అట్లా అదొకటే కాదు. విఘ్నం అంటే మనం చేసే పనుల్లో విఘ్నం రాకుండా ఉండటం కాదనమాట. మనకు రాబోయే కష్టాల్లో విఘ్నం కల్పించడం కూడా వినాయకుడే చేస్తాడు. మనకి ఏదైనా యాక్సిడెంట్ జరగబోతుంది తప్పిస్తాడనమాట. ఆటంకం ఏదో ఆటంకం కలిగేసి వచ్చేదాన్ని ఆపుతాడనమాట. ఒక కారు మీదకి వస్తుంది అనుకోండి, దాన్ని అది ఇంకా సేపట్లోకి వచ్చి మనని మీదకి ఎక్కుతున్నాం అనుకోండి, ఆ టైంలో ఆ కారుకి పంచర్ పడటం, ఏదో చక్రం పంచర్ పడటం, పక్కకి వెళ్ళిపోవటం, లేకపోతే ఇంకేమన్నా వచ్చి దాన్ని పక్కన మళ్ళించడం ఏదో జరుగుతుందన్నమాట. అంటే నువ్వు నీవు సేఫ్ గార్డ్ అనమాట. అట్లంటారు. అంటే ఆటంకాలను కూడా మన మీద వచ్చేటువంటి ఆపదలకు విఘ్నాలు కలిగించడం కూడా విఘ్నాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి మనం చేసే పనుల్లో విఘ్నాలు, తర్వాత మనకి రాబోయే ఆటంకాలలో విఘ్నాలు కల్పించడం అన్నమాట. కాబట్టి సమస్య విఘ్నేశ్వరుడి చేతిలో ఉంది. ఎప్పుడు సాధ్యపడుతుంది? విఘ్నేశ్వరుడి చేతులు అంటే మన ప్రతిమలో ఉంది కాదు అది. దాన్ని మనం ఒక సాధనా పద్ధతులు ఉన్నాయి. వినాయకుడిని ఆరాధించడానికి రకరకాల సాధనా పద్ధతులు. అంటే ఏ ఆహారం తీసుకోవాలి, ఏ టైంలో చేయాలి, ఏ బీజ మంత్రం, ఒక్కొక్కటి వ్యక్తిత్వానికి తగ్గట్టుగా ఒక్కొక్కటి యొక్క ఒక్కొక్కడికి ఒక్కొక్క బీజ మంత్రం ఇది ఉంటుంది. వినాయకుడికి అధర్వ ఉపనిషత్తు అని చెప్పేసి అధర్వణ ఉపనిషత్తు అని చెప్పాను. వినాయక అధర్వణ ఉపనిషత్తులు కూడా ఉంది వినాయకుడి మీద. పెద్ద గ్రంథాలు కూడా ఉన్నాయన్నమాట. వినాయకుడు సంపూర్ణంగా ఆయన యొక్క దాన్ని ఆరాధన పద్ధతుల గురించి గణేష అధర్వోపనిషత్ అని చెప్పేసి ఒక పుస్తకం నేను చూశాను, మార్కెట్లో కూడా ఉందన్నమాట. కాబట్టి ఇవి చాలా రకాల పుస్తకాలు ఉపాసన పద్ధతులు విశ్వవ్యాప్తంగా ఉన్నప్పుడు గణేశుడి యొక్క ఆరాధన పద్ధతులు అనమాట. కాబట్టి అంత మహిమ కలిగినటువంటి ఆ వ్యక్తి మన దైవాన్ని
మనం తలుచుకోవాల్సినటువంటి తలుచుకుంటే మనకి ఏమవుతుందంటే యోగ విజ్ఞానం నుంచి మనకు విముక్తి కలుగుతుంది. తర్వాత మనకి నిత్య జీవితంలో వచ్చేటటువంటి తలుచుకోవటం అంటూ ఆయన చెప్పిన అది సామ్యత అనమాట. త్రిగుణాల యొక్క సామ్యతని మనకి ఏర్పడటం ద్వారా మనకి ఏంటంటే ఆనందం లభిస్తుంది అనమాట. ఆనంద స్థితిని పొందగలుగుతాం అనమాట. కాబట్టి ఆ స్థితి భగవంతుడు మనకి గణపతి మహారాజ్ అందరికీ ఇవ్వాలని చెప్పేసింది. ఈ గణేష్ చతుర్థి సందర్భంగా మీ అందరికీ నా శుభాశీస్సులు. స్వస్తి.